రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దాలి అన్నది కూటమి సర్కార్ ఆలోచన. అందుకోసం జిల్లాల వారీగా వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఏళ్లుగా హామీలు శంకుస్థాపనలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడానికి సిద్ధమైంది. జూలై 3న రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పునాది రాయి వేయనున్నారు. దీంతో రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరేందుకు అడుగుపడనుంది. మరి ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం సీమ అభివృద్ధికి ఎలా తోడ్పడనుంది? స్థానికంగా ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి? పూర్తి వివరాలు ఈ కథనంలో. ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలు ఎక్కువ, సరైన వర్షాలు కురవక పంటలు పండక పేదరికంలో మగ్గిపోయే పరిస్థితి ఉండేది. ఉపాధి కల్పించే పరిశ్రమలు కూడా సీమలో లేకపోవడంతో బతుకుదెరువు కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కానీ వలసలను పూర్తిగా అరికట్టాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకోసం కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. అందుకే కూటమి సర్కార్ రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 3న సీఎం చంద్రబాబు ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది. సీమ ప్రజల విజ్ఞప్తి మేరకు ఎన్నో ప్రభుత్వాలు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీలిచ్చాయి. కానీ 2 దశాబ్దాలుగా ఆ హామీలు అమలుకు నోచుకోలేదు. ఏకంగా 4 సార్లు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేయకుండా వదిలేశారు. మొదట 2027 జూన్ 10న నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణి ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్ పేరుతో శంకుస్థాపన చేశారు. దీనికోసం 10,670 ఎకరాల భూములను కేటాయించారు. జమ్మలమడుగు మండలంలో ప్లాంట్ పనులు మొదలుపెట్టారు. అయితే బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డిది. అప్పట్లో ఆయనపై ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు సహా సీబీఐ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో ఈ ప్లాంట్ పనులు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అక్కడ ఫీజిబిలిటీ లేదనే వాదనలు తీసుకొస్తోందని అప్పటి సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతుందని ప్రకటించారు. దీంతో 2018 డిసెంబర్ 27న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 4 నెలలకే ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్ 27న గతంలో చంద్రబాబు చేసిన ప్రదేశంలో కాకుండా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరిట అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. కానీ కరోనా ప్రభావంతో పనులు మొదలు కావడంలో జాప్యం జరిగిందని వైసీపీ చెప్పుకొచ్చింది. దీంతో 2023 ఫిబ్రవరిలో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్గా పేరు మార్చి మరోసారి జగన్ శంకుస్థాపన చేశారు. 2 దశల్లో ప్లాంట్ పూర్తి చేస్తామని ప్రకటించారు. 16,000 కోట్ల రూపాయల వ్యయంతో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. ప్లాంట్ నిర్మాణానికి జేఎస్డబ్ల్యూ జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ పనులు ముందుకు కదల్లేదు. ఈలోగా ప్రభుత్వం మారింది. సొంత జిల్లాలోనే 2 సార్లు శంకుస్థాపనలు చేసిన జగన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని తప్పకుండా చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అందులో భాగంగానే జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్యతీర్థం ఆలయ సమీపంలో ఉక్కు పరిశ్రమ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిందాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 3 ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపనలు చేశారు. అందుకే మరోసారి చంద్రబాబు శంకుస్థాపన చేయటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారికంగా జేఎస్డబ్ల్యూ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారని తెలిపింది. రాష్ట్ర విభజన టైంలో కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ, దీనికి కేంద్ర సహకారం ఎంతైనా ఉంది. కారణం ఆ యొక్క దానికి కావాల్సిన రా మెటీరియల్ ఫ్రమ్ హోస్పేట కేంద్ర మైనింగ్ కార్పొరేషన్ ద్వారా పర్మిషన్ కూడా, అంటే మైనింగ్ ఇబ్బంది లేదు. ల్యాండ్ 3000 ఎకరాలకు పైగా, వాటర్ గండికోట నుండి, పవర్ కార్పొరేషన్ నుండి డైరెక్ట్గా కరెంటు, రోడ్డు, అటు తూర్పు భాగానికి రైలు, అంటే ఎర్రగుంట్ల నంద్యాల మార్గానికి రైలు మార్గం కూడా, కడపకు ఎయిర్పోర్టు కూడా దగ్గర. అంటే ఇన్ని వసతులు ఉండేది. అందులో ప్రొద్దుటూరు జమ్మలమడుగు మధ్యలో భాగం, అంటే టౌన్షిప్ కూడా దగ్గర. ఏదైనా వసతుల కల్పన కూడా, ఎక్కడికైనా వాళ్ళు జిల్లాలలో వచ్చేదానికి డైరెక్ట్గా ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఉంది. వాళ్ళు హెలికాప్టర్లో వచ్చిపోయేదానికి. కానీ వాళ్ళు కూడా అతిపెద్ద కంపెనీ జేఎస్డబ్ల్యూ, అంటే వాళ్ళతోనే ఎందుకు టైప్ అంటే వాళ్ళు ఇప్పటికే 30 మిలియన్ టన్నుల ఉత్పత్తి దేశంలో సామర్థ్యం కలిగిన కన్స్ట్రక్షన్ గ్రూపు, బాగా అనుభవం ఉంది. క్వాలిటీ తయారు చేస్తారు, క్వాంటిటీ తయారు చేస్తారు, జాబ్స్లో తయారు చేస్తారు, అనుకూలంగా ఉంటారు. ఇది అన్నాళ్ళ నుంచో వేచిన కళ. సుమారు 3500 ఎకరాల్లో జేఎస్డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్ను నిర్మించనుంది. దీనికోసం మొత్తంగా 16,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. మొదటి దశలో 4,500 కోట్ల రూపాయలతో 10 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభం కానున్నాయి. రెండో దశ పనులను 2034 ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నారు. దీనికోసం 11,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ద్వారా 20 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నారు. మొత్తంగా రాయలసీమలో ఏర్పాటయ్యే ఉక్కు కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రాయలసీమ ప్రజల కళ. ఈరోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకొని చాలా ఏళ్ళైనా కూడా పనులు ప్రారంభం కావడం లేదు. దానికి తగ్గట్టుగా యాజమాన్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు జేఎస్డబ్ల్యూ యాజమాన్యం 3వ తేదీన సమీక్షా సమావేశం నిర్వహించి 2028-29 కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. కడప ప్లాంటును అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నూతన పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నెస్ పద్ధతులను వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఎక్కువగా పర్యావరణం కలుషితమవుతోంది. దీనికి భిన్నంగా కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ సాంకేతికతను వినియోగించనున్నారు. దీనివల్ల పరిసరాలు కాలుష్యం బారిన పడకుండా పర్యావరణహితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ అవసరాల కోసం గండికోట నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడి వాసులకు కేవలం వ్యవసాయము, కుల వృత్తులపైన ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు పరిశ్రమంగా అభివృద్ధి చెందేదానికి ఇది అవకాశం ఉంది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ రావడం కూడా చాలా ఆనందం. మా ప్రజలందరికీ కూడా ఈ జమ్మలమడుగు నియోజకవర్గానికి ఒక గొప్ప పేరు కూడా రాబోతోందని మేము ఆశిస్తున్నాం. ఇది తొందరగా పూర్తి చేసి ప్రజల కళ నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. మా జమ్మలమడుగు ప్రజలందరికీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప అవకాశము సఫలీకృతమైనందుకు ఆనందిస్తున్నాము. ఇంత గొప్ప ఫ్యాక్టరీ రావడం వల్ల ఈ చుట్టుపక్కల జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఈ 2 నియోజకవర్గాల మధ్య చాలా గొప్పగా అభివృద్ధి చెందుతాయి. అందరికీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో కూడా మేమంతా ఎదురు చూస్తున్నాము. మనకు ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మాకు ఎంత డెవలప్ అంటే అంత డెవలప్ అవుతుంది. బాగా ఉంటుంది, అందరికీ బాగా మంచి సౌకర్యంగా ఉంటుంది. మాకు అందరికీ మంచిగా ఇక్కడ జరుగుతుందని మేము చాలా కోరుకుంటున్నాము. స్టీల్ ప్లాంట్ ద్వారా కడప జిల్లాను దక్షిణ భారతదేశంలోనే ఉక్కు కర్మాగార హబ్గా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దీనికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందటమే కాకుండా రాయలసీమ నుంచి పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు వలసలు తగ్గే అవకాశం ఉంది. స్థానికంగానే వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2029 ఏప్రిల్ నాటికి స్టీల్ ప్లాంట్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.